హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజాస్ క్లౌడ్ కిచెన్. ఇవాల్టి రెసిపీ పాలక్ పనీర్ పులావ్ని ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. పాలక్ పనీర్ని కలిపి ఈ విధంగా పులావ్ చేస్తే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అండి. దీనికోసం నేను ఇక్కడైతే మీడియం సైజ్ పాలకూర కట్టను తీసుకొని శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నానండి. అలాగే 250 గ్రామ్స్ పనీర్ని తీసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్లోకి వేడి నీళ్ళు అనేటివి వేసేసుకొని మనం ముందుగా శుభ్రం చేసి పెట్టేసుకున్న పాలకూరను వేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల పాలకూరలో ఉన్న పచ్చి వాసన అనేది మొత్తం పోతుందండి. పాలకూర రంగు మారకుండా ఉండాలంటే ఒక హాఫ్ స్పూన్ షుగర్ని వేసేసుకొని ఈ విధంగా కలిపేసేసేసి క్యాప్ పెట్టి 10 మినిట్స్ వరకు వదిలేయాలండి. ఇక్కడైతే నేను ఈ కప్పుతో 2 కప్స్ నార్మల్ రైసే తీసుకున్నానండి. ఈ రైస్ని 1కి 2 సార్లు శుభ్రంగా కడిగేసేసుకొని తగినంత వాటర్ పోసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు పాలకూర అనేది ఈ విధంగా అయిపోయిందండి. మొత్తం వేడి నీళ్ళలో నుంచి వాటర్ లేకోకుండా పక్కకు తీసేసుకోవాలండి. స్టైనర్లోకి వేసుకోవాలి, వాటర్ అనేది ఉండకూడదండి. ఇప్పుడు ఈ పాలకూరను మిక్సీ జార్లోకి వేసేసి ఈ విధంగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలండి. వాటర్ అనేటివి ఏమీ యాడ్ చేసుకోవద్దండి. వాటర్ అయితే వెయ్యలేదు నేను ఇక్కడ. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసుకొని అందులోకి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. అలాగే 2 స్పూన్స్ నెయ్యిని కూడా తీసుకున్నానండి. నెయ్యి వద్దు అనేవాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు బిర్యానీ స్పైసెస్ అన్నీ తీసుకున్నానండి. ఇక్కడ నేను ఆయిల్ అనేది వేడైపోయింది. ఈ స్పైసెస్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటన్నీ వేసేసి వేపుకోవాలండి. సిమ్లో పెట్టేసేసి ఇవన్నీ మాడిపోకుండా వేపుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టేసుకున్న ఉల్లిపాయలని కూడా ఇందులోకి వేసేసి వేయించేసుకోవాలండి. ఉల్లిపాయలన్నీ రంగు మారే వరకు మనం కలుపుతూ వేయించుకోవాలి. ఉల్లిపాయలు మగ్గాలంటే కొద్దిగా టైం పడుతుందండి. ఇదిగోండి, ఈ విధంగా క్యాప్ పెట్టేసేసి కాసేపు మగ్గనిచ్చుకోవాలండి. కలర్ అనేటివి చేంజ్ అయిపోయాయి ఉల్లిపాయలు. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలండి. ఇదంతా పచ్చి వాసన అనేది పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసిన పచ్చిమిర్చిని, కొత్తిమీర, పుదీనాను కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ గరం మసాలా, అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్న పాలకూర పేస్ట్ని కూడా వేసుకొని పచ్చి వాసన అనేది పోయే వరకు వేయించుకోవాలండి. ఇదంతాను ఆయిల్ అనేది పైకి వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ కారం, 1 స్పూన్ ధనియా పౌడర్ వేసేసి మొత్తం అంతా ఈ విధంగా కలుపుకోవాలండి. అలాగే ఇందులోకి ఒక 2 స్పూన్స్ పెరుగునైతే యాడ్ చేస్తున్నానండి. ఇదిగోండి, పెరుగంతా వేసిన తర్వాత ఈ మసాలా మొత్తం ఈ విధంగా వేయించేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టేసుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా వేసేసి విధంగా కలుపుకోవాలండి. పన్నీర్ అనేది సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి చూసి కొద్దిగా కలుపుకోవాలండి. ఈ విధంగా మగ్గిపోయిందండి పన్నీర్ అనేది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వాష్ చేసి పక్కన పెట్టేసుకున్న రైస్ని కూడా వేసేసి 2 నుంచి 3 మినిట్స్ వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. 2 కప్స్ రైస్కి నేనైతే ఇక్కడ 4 కప్స్ వాటర్ తీసేసుకున్నానండి. వాటర్ అనేది వేసుకొని తగినంత ఉప్పుని వేసేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం ఈ మసాలా అంతా వాటర్ అంతాను ఈ రైస్కు పట్టే విధంగా ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలండి. ఇప్పుడు క్యాప్ పెట్టేసేసి 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి. వేడి వేడి పాలక్ పనీర్ పులావ్ రెడీ అయిపోయిందండి. ఎంతో పొడి పొడిగా ఉండే పాలక్ పనీర్ పులావ్ రెడీ. దీన్ని రైతాతో కానీ గ్రేవీతో కానీ సర్వ్ చేస్తే చాలా రుచిగా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.